హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఎన్ఎండిసి సంబంధించి సూపర్వైజర్ మరియు చార్జ్మెన్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది చూద్దాం. ఇదేంటంటే టోటల్గా మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది. ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. అండ్ ఏ వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాం. టోటల్గా 210 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇవేంటంటే కొన్ని కాంట్రాక్ట్గా ఉన్నాయి, కొన్ని పర్మనెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ అని అండ్ నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీస్ కింద ఉన్నాయి. అంటే ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి ఇక్కడ క్వాలిఫికేషన్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో కొన్ని చూద్దాం. డిప్లొమా ఉన్న వాళ్ళకి, ఐటీఐ ఉన్న వాళ్ళకి మరియు 10th పాస్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ పాస్ అయ్యి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ 1 వచ్చేసరికి 76 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ 2 9, ఎగ్జిక్యూటివ్ 3 12 వేకెన్సీస్ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే సూపర్వైజర్ చార్జ్మెన్ 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది డిప్లొమా చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే సీనియర్ టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ వచ్చేసరికి 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ చేసి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అలాగే టెక్నీషియన్ కమ్ ఆపరేటర్కి వచ్చేసరికి 15 వేకెన్సీస్ ఉన్నాయి. 10th పాస్ అయ్యి ఉండి లేదంటే ఐటీఐ పాస్ అయ్యి ఉండి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్లు ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫంక్షనల్ ఏరియా, ఎక్కడ మీరు వర్క్ చేయాలి అండ్ పోస్ట్ ఏరియా ఆఫ్ వర్క్, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, పోస్ట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాల్సినవి, డిజైరబుల్ అంటే ఉంటే వాల్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఏంటంటే ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ ఇది ఎగ్జిక్యూటివ్ 3 ఉంది. ఇందులో వేకెన్సీ ఒకటి ఉంది. దీనికి ఏంటంటే టోటల్గా డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ చేసినా పర్వాలేదు, కాకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ఏమైనా స్టీల్ ప్లాంట్ సంబంధించి మేనేజ్మెంట్ అంటే ఎనర్జీ బ్లాక్స్లో మీరు చేసినట్టయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం కోర్ సంబంధించి జాబ్స్ చేస్తారు కదా, అవి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే గ్యాస్ బోస్టర్స్, కంట్రోల్ ఫిలాసఫీ ఆఫ్ గ్యాస్ మిక్సింగ్ స్టేషన్స్ అండ్ దేర్ ట్రబుల్ షూటింగ్, నాలెడ్జ్ ఆఫ్ గ్యాస్ హజార్డ్స్ సంబంధించి మీరు ఈ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఏదైనా పెట్టుకోవచ్చు. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, ఎనీ బ్రాంచ్. సో మీ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ టోటల్గా 1 to 10 ఈ టోటల్గా ఇవన్నీ కూడా మీరు సేమ్ ఇంజనీరింగ్ ఏ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చారంటే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ 2 ఇది ఎలక్ట్రికల్లో ఉండాలి. ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఒకటి ఉంది. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇక్కడ డిఫరెంట్ ప్లానింగ్ సెల్ అండ్ స్టోర్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అండ్ ఫ్యూయల్ పైప్ లైన్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ మీరు సపరేట్గా మీరు ఎంటర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేఫ్టీ ఏరియాలో చూద్దాం. సేఫ్టీ ఏరియాలో వచ్చేసరికి 10 వేకెన్సీస్ అనేది సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇది ఏరియా ఆఫ్ ది వర్క్ సేఫ్టీ మేనేజ్మెంట్. ఇది ఏంటంటే డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అలాంగ్ విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ సేఫ్టీ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ రూల్స్. అంటే మీకు సేఫ్టీ సర్టిఫికేట్, ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉంటే, డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేసి ఉంటే, మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఆ యొక్క డిపార్ట్మెంట్లో సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీ యొక్క టోటల్ జాబ్స్కి అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, సేఫ్టీస్ అన్నిటికీ కూడా. అండ్ నెక్స్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్ వచ్చేసరికి పర్చేజ్ ఆఫ్ స్టోర్స్ కానీ పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ సంబంధించింది. ఇది ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఎంఎం డిపార్ట్మెంట్. మీకు స్టోర్ సంబంధించి ఏ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా సరే మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి మీరు పెట్టుకోవచ్చు, మీరు ఇది అప్లై చేయవచ్చు. అండ్ కాంట్రాక్ట్స్ మేనేజ్మెంట్ వచ్చేసరికి సేమ్ డిగ్రీ ఎనీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఇంటిగ్రేట్ స్టీల్ ఎక్కడ చేసినా మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా
మెకానికల్ ఎగ్జిక్యూటివ్ వన్స్ సంబంధించి వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ సూపర్వైజర్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోకి వస్తే ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. సూపర్వైజర్లకు వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు సూపర్వైజర్కి అంటే ఛార్జ్మెన్కి. సో మెకానికల్ సంబంధించి మరియు ఎలక్ట్రికల్ సంబంధించి ఉన్నవాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. వాళ్ళకి ఏంటంటే చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, ఒక 2-3 years మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హాట్ స్ట్రిప్ మిల్ అంటే మీరు డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీరు కరెక్ట్గా మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ టెక్నికల్ ఆఫీసర్స్ 10th or ITI ఇక్కడ ఇచ్చారు కదా, ఓన్లీ ITI ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇచ్చారు కదా. రోల్ షాప్ కాక్ అసెంబ్లీ TRB ఆర్ ఆయిల్ ఫిల్మ్ బేరింగ్ మెయింటెనెన్స్ అండ్ అదర్ రోల్ షాప్ ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మెకానికల్ సంబంధించి మిషన్ షాప్స్, మిషన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేసిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు, ITI చేసి ఉన్న వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఇవన్నీ కూడా టోటల్గా వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ 1 కాంట్రాక్ట్ బేస్కి వచ్చేసరికి 4 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ సీనియర్ టెక్నీషియన్ కమ్ ఇక్కడ ITI మీద చూస్తే 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. టెక్నీషియన్స్ కమ్ ఆపరేషన్కి వచ్చేసరికి 4 years ఉండాలి. సూపర్వైజర్ కమ్ ఛార్జ్మెన్కి 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. టోటల్ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి 3 years అనేది ఉంటుంది. శాలరీ కూడా చాలా ఎక్కువగా శాలరీ అనేది ఉంటుంది. ఛార్జ్మెన్కి వచ్చేసరికి 60,000 శాలరీ అనేది వస్తుంది. సో మీరు మ్యాక్సిమం త్వరగా అప్లై చేయండి. మీకు ఇది టోటల్గా అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.